గతంలో యూపీఏ అధికారంలో ఈరోజు పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ పార్టీ యంత్రాంగం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో శివనైపోయాను రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పిన విధంగా 13వ షెడ్యూల్లో చెప్పిన విధంగా విశాఖపట్నం కేంద్రంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ని విశాఖపట్నంలో చేర్చి విశాఖపట్నం రైల్వే జోన్గా ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీని నెరవేర్చకపోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి వివిధ రీతిల్లో ఈ ఉద్యమాలను చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా నిరాహార దీక్ష, ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు నిరాహార దీక్ష చేయడం రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిరాహార దీక్ష చేయడం, ఈ రకంగా వివిధ రీతుల్లో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక పాదయాత్ర అనకాపల్లి నుంచి భీమిలి వరకు మొత్తం 10 రోజుల పాటు 12 రోజుల పాటు ఒక పాదయాత్ర జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ గారు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజలకందరికీ కూడా తెలిసే విధంగా బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖవాసులకు చేస్తున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి పరిస్థితి మా పార్టీ తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బీచ్లో వాక్ కార్యక్రమం నడిచి ఇక్కడ ఎవరైతే నడుస్తున్నారో, బీచ్లో నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజెప్పేటటువంటి పద్ధతిలో భాగంగా ఈరోజు ఈ బీచ్ వాక్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ పోరాటాన్ని మరి 2.5 సంవత్సరం పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఈ యొక్క రైల్వే జోన్ ఇవ్వనట్టయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఈ పోరాటం మా పార్టీ కొనసాగిస్తుంది. విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ ప్రజలకి న్యాయం చేకూరే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నటువంటివి మీరు చెప్పిన విధంగా ఒక వర్గం ఎన్నుకునేటటువంటివి. అది టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. అవి పరోక్ష పద్ధతిలో ఇవి టీచర్స్, గ్రాడ్యుయేట్స్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు. బీజేపీ పట్ల ఈరోజు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ రెంటికి కూడా అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, నేను మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారన్నటువంటి ఉద్దేశం ప్రజల్లో పూర్తి స్థాయిలో నెలకొని ఉంది. అది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రతిబింబిస్తుంది. ఆత్మగౌరవ యాత్ర ఈ ప్రాంతానికి రైల్వే జోన్ శోధన కోసం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ సారథ్యంలో దాదాపు 11 రోజులు 200 పైచీల కిలోమీటర్లలో పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడిని, విద్యార్థిని, ప్రతి ఒక్క సోదరిని కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం ప్రధాన
ప్రాంతమైనటువంటి ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా బీచ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రచారం చేసి దానికి సమాయత్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథులుగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క సోదరిని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ పోరాటంలో భాగస్వాములై ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాంది కానున్నటువంటి విశాఖపట్నం రైల్వే జోన్లో ఆ పోరాటంలో భాగస్వాములై సాధించుకునే దిశగా అందరూ కలిసి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా.